రాప్తాడు వేదికగా యుద్ధానికి సిద్ధం అని ప్రకటించారు ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. అయితే అన్ని పార్టీలు కలిసి రావడం తనకి స్పష్టమైనటువంటి ప్రజా మ్యాండేట్ లభించబోతోంది అనడానికి సంకేతం అనేది జగన్ చేస్తున్నటువంటి ఆర్గ్యుమెంట్. తనకి వైపే ప్రజలు ఉన్నారు కాబట్టే ఈరోజు విపక్షాలన్నీ కూడా కలిసి వస్తున్నాయి అన్నది ముఖ్యమంత్రి చెప్తున్నటువంటి మాట. కానీ అది అదర్ సైడ్ ఈ రోజున భారతీయ జనతా పార్టీ కోసమే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన పార్టీలు అటు వైఎస్ఆర్సీపీ ఇటు టీడీపీ కూడా వెంపర్లాడుతున్నాయి అన్నది భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి ఆర్గ్యుమెంట్. ధర్మశ్రీ గారు ఈ విషయంలో మీరేం చెప్తారు? మీరు లైవ్లో రావడం కంటే ముందే వినూషా రెడ్డి గారు చేస్తున్నటువంటి ఆర్గ్యుమెంట్ అదే. అదే అదే నాకు అర్థమైంది. ఇప్పుడు ఏ పార్టీ ఎన్ని పార్టీలు కలిసినా రియల్ గా ఏంటంటే ఇప్పుడు జనరల్ గా ఒకటే మామూలు కామన్ గా ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించలేకే చంద్రబాబు నాయుడు వెంపర్లాడుతూ పవన్ కళ్యాణ్ ఆశ్రయించడం అవ్వచ్చు, బీజేపీని ఆశ్రయించడం అవ్వచ్చు, లేదంటే ఈ రోజు తెలుగు కాంగ్రెస్ అని చెప్పి ఒక రకంగా ఇండైరెక్ట్ గా ఈ డైరెక్షన్ ని చేస్తూ జగన్మోహన్ రెడ్డి దిద్దడం చేస్తున్నారు. అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? క్లియర్ గా జగన్మోహన్ రెడ్డి చాలా బలంగా ప్రజల్లో ఉన్నారు, ప్రజాదరణతో ఉన్నారని క్లియర్ చేటతలం అవుతుంది కదా మురళి గారు. కానీ జగన్కి ఇటీవల కాలంలో తగ్గుతున్నటువంటి ప్రజాదరణ దృష్టిలో ఉంచుకుని మీరు తెలుగుదేశం పార్టీతో కలిస్తే మాకు ఇబ్బంది అవుతుంది అన్న విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి చెప్పారు అన్నది వినూషా రెడ్డి గారు పరోక్షంగా ఇస్తున్నటువంటి మాట. వాళ్ళు ఏమండి వాళ్ళు అలా మాట్లాడుతుంటారు కానండి, అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు కదా ఏ రోజు కూడా ఒక్కొక్కరితో కలవాలని లేదు, ఇంకొకరు కలిస్తే మాకు ఆందోళన అంతకన్నా లేదు. బీజేపీని కలవద్దని జగన్మోహన్ రెడ్డి కోరుకుంటున్నారా? భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం కలవకూడదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి కోరుకుంటున్నారా? మాకు లేదు, మాకు రకంగా కలిస్తే మాకు అడ్వాంటేజ్. వాళ్ళిద్దరు ఇంకా కలిస్తే మైనార్టీస్ ఇంకా మాకు ఫర్గా ఉంటాయి. ఫస్ట్ అది అందరికీ తెలిసిన విషయమే. కానీ 2014లో ఆ మూడు పార్టీలు కలిస్తే జగన్మోహన్ రెడ్డి విజయావకాశాలు దెబ్బతిన్నాయి కదా, కేవలం 5 లక్షల ఓట్లతోనే. కాదు కేవలం 5 లక్షలు అంటే తక్కువటండి. 5 లక్షలు అంటే తక్కువ ఈ ప్రజాస్వామ్యంలో. అందుకోసమే 5 లక్షల ఓట్లు భారతీయ జనతా పార్టీ యాడ్ అవ్వడం వల్ల, అందుకోసమే 5 లక్షల ఓట్లు ప్రజాస్వామ్యంలో భారతీయ జనతా పార్టీ వల్ల యాడ్ అవ్వడం మూలంగా జగన్మోహన్ రెడ్డి విజయావకాశాలు 2014లో పడిపోయాయి, ఆయన ఓడిపోయారు. కాబట్టి మళ్ళీ ఇప్పుడు కలిస్తే అటువంటి పరిస్థితి వస్తుందని మీ పార్టీ కలవరపడుతున్నట్టుగా బీజేపీ అంటోంది. నిజమా కాదా? మాకు ఎప్పుడు మాకు అలాంటి కలవరం లేదు. నిజంగా భారతీయ జనతా పార్టీ టీడీపీకి యాడ్ అవ్వడం వల్ల యాడ్ కన్నా చాలా బ్యాడ్ ఎక్కువ అవుతుంది డెఫినెట్ గా. అదేంటంటే రెండు పార్టీలు మనుగడ కూడా ఇంకా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు మైనార్టీస్కి చంద్రబాబు నాయుడు ఉద్ధరించింది లేదు, చేసింది లేదు ఒకటి. నెక్స్ట్ ఏంటంటే మైనార్టీస్ అందరూ కూడా ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి వైపే ఉన్నారు, ఇప్పుడు కూడా ఉంటారు కూడా. ఈ రోజు బీజేపీ టీడీపీ కలడం వల్ల మైనార్టీస్ ముస్లిం సోదరులందరూ కూడా ఇంకా అరుగు అవుతాయి. ఈ రెండు పార్టీలు ఒకటి కాబట్టి మనల్ని కూడా ఇలా అంటకాగుతున్నారు. కానీ 100కు 100 రూపాయలు కూడా మనకు న్యాయం జరగాలన్నా సాయం జరగాలన్నా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల జరుగుతుందా అనేది పూర్తి విశ్వాసం ఇంకా పెరుగుతుంది. కాబట్టి మాకు మేలు జరుగుతుంది అనేది మా తాలూకు ఉద్దేశం. 100కు 100 రూపాయలు. ఆల్రెడీ మూడు పార్టీలు కలపడం కోసం, ప్రతిపక్ష ఓట్లు చీలనీయకుండా ఉండడం కోసం చాలా ప్రయత్నిస్తున్నారని చెప్తున్నారు మీ పార్టీ నాయకుడు. మీరు మురళి గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి పెద్ద మనిషి, అలాగే 40 ఏళ్ళు ఇండస్ట్రీ అని చెప్తున్నటువంటి పెద్ద మనిషి, ఆయనకంటూ పేటెంట్ కి సంబంధించినటువంటి ఆయన స్కీమ్ అంటూ లేక అన్ని వ్యవస్థలు నిర్వీర్యం చేయడంతో పాటు ఈ వ్యవస్థలు మేనేజ్ చేయడంలో దిట్ట కాబట్టి ఆయనకంటూ పేటెంట్ ఏంటంటే ఓన్లీ వెన్నుపోటు అనేది పేటెంట్ కాబట్టి ఆ వెన్నుపోటు మళ్ళీ ఈ పార్టీలు అన్నింటినీ కూడా వెన్నుపోటు పొడుస్తారని చేస్తాం అవుతుంది. కిరణ్ రాయల్ గారు ఏం చెప్తారు మీరు సమాధానం? మీరేమో మూడు పార్టీలు కలవబోతున్నాయి, మా పార్టీ నాయకుడు ఢిల్లీలో టచ్లో ఉన్నాడు బీజేపీ నాయకులతో, ఎట్టి పరిస్థితుల్లో ప్రతిపక్ష ఓట్లు చీలనీయం అని చెప్తున్నారు. కలిస్తే కలుసుకోండి, మాకే దానివల్ల ఇంకా మరింత లాభం అన్నది ధర్మశ్రీ గారి ఆర్గ్యుమెంట్. అదే దానికి క్వశ్చన్ ఆన్సర్ మీరే నాకన్నా బ్రహ్మాండం మీరే అడిగారు. 5,20,000 ఓటుతో ఓడిపోయారు కదా 2014లో. అప్పుడు 5,20,000 ఓడిపోయాడు, ఇప్పుడు 15 లక్షలతో ఓడిపోతారు అంతే. ఓట్లు పెరిగాయి కదా సార్, ఇప్పుడు 10 లక్షలు పెరిగాయి. ఇంకప్పటికి ఇప్పటికి 5 ఏళ్ళకి 10 ఏళ్ళకి దాదాపు 25 లక్షల ఓట్లు పెరుగుంటాయి. ఒక 10,000 ఇంకా 10 లక్షల ఓట్లుగా ఓడిపోతారు. అప్పుడు మూడు పార్టీల కాంబినేషన్లో 5 లక్షలతో ఓడిపోయినప్పుడు 15 లక్షలు ఓడిపోవడం కారణం ఏముంది? అది క్వశ్చన్ మీరే ఆన్సర్ మీరు బ్రహ్మాండంగా అడిగారు. అదే చెప్తున్నాం కదా సార్. ఇప్పుడు ధర్మశ్రీ గారిని అడిగేది ఒకటే, తిరుపతి నుంచి రాప్తాడికి 2 కిలోమీటర్లు మాకు తెలుసు. ఇక్కడి నుంచి బస్సులు పెట్టి జనాలు తరలించినారు. అక్కడ భారీ ఎత్తున బహిరంగ సభ పెట్టారు. ఆ సభ పెట్టి మీరు ఏం చెప్పారని అడిగా నేను.
సభ పెట్టి మీరు ఏమడిగారు? ఏం చెప్పాలో సభ తెలియదండి. పెట్టి గతంలో గ్లాస్ ఏమో టీడీపీ సింక్ లో ఉంటది, గ్లాస్ చెప్తా సింక్ వినండి. లో ఉంటది, ఏం ఫ్యాన్ చెప్పారు? ఇంట్లో సినిమా ఉంటది, డైలాగులు చెప్పారు. సైకిల్ ఏమో కుర్చీ బయట మడత ఉంటది. పెడతా, సొక్కాలు మడత చెప్పాం పెడతా, కదా, ఇది చేతకాని పంచలు కడతా. అయిపోయింది కదా, ఇది నిజమే ధర్మశ్రీ కదా, గారు, అది అబద్ధమా? రాయలసీమకి గ్లాస్ మీరేం సింక్ లో చేశారు? తాగేసిన గ్లాస్ రాయలసీమకి సింక్ లో మీరేం ఉంటది. చేశారు? 2014 తాగేసిన గ్లాస్ సింక్ లో 2019లో కియా ఉంటది. వచ్చింది రాయలసీమకి అని చెప్పినారు టీడీపీలో. సైకిల్ ఏమో మీరు ఈ బయట ఉంటది, 5 ఏళ్లలో ఏం చేశారు ఫ్యాన్ ఇంట్లో రాయలసీమకి అని ఉంటదని చెప్తే మీరు రాష్ట్ర అది చెప్పి సభలో సిద్ధమని రండి చెప్పారు సార్. కదా. మా నాయకుడు స్వయంగా చెప్పారు, ఇప్పటికి కూడా కళ్ళు సార్ తెరవకపోతే ఎలాగ ఆ కిరణ్? డై- ఆ డైలాగులు మీ నాయకుడు కన్నా వాళ్ళ చెల్లి ఇంకా బ్రహ్మాండం చెప్తుంది. మీ చెల్లెమ్మ ఉంది కదా, మీ చెల్లెమ్మ అవుతుందో మీ నాయకురాలు మాజీ నాయకురాలు శర్మిల గారు జగనన్న కన్నా బ్రహ్మాండంగా మాట్లాడుతుంది. ఫ్యాన్ ఇంట్లో ఉండాలన్నా చెయ్యి కావాలి, సైకిల్ తొక్కాలన్నా చెయ్యి కావాలి. ఈ చేతులు ఎలాగని మేము చిన్న చాలా చూసినాం. ఇప్పుడు చేతి పరిస్థితి ఏమో మనం చూస్తున్నాం. ఇది కాదు, రాయలసీమ ప్రాంతంలో ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ఏమి చేసినాడు, ఏం తీసుకొచ్చినాడు? నేను ఇది చేశానని చెప్పి మీటింగ్ పెట్టండి రా బాబు అంటే సొక్కాయలు మడిచినాను, కలర్ఫుల్గా ఉందా, కుర్చీలు మడత పెడతాము, ఇవి కాదు సార్ కావాల్సిన ప్రజలకి.